ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో సింహరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వారిస్తుంది. ఫిబ్రవరి 9న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ఫిబ్రవరి 9న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరికి అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. చేతివృత్తి పనివారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం ద్వారా వృత్తి సంఘాలలో మంచి పేరు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపారం అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి తగిన ప్రణాళికలు మార్చుకుంటూ ఉండాలి. దీనివల్ల మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భూమిని లేదా మంచి ప్లాట్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రయాణం వల్ల మీరు ఎంతగానో లాభపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడటం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవటం, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వలన పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. దీనివల్ల మీ భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పడుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులన్నిటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నించేవారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అనేక మార్గాలలో ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలు పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కూడా ఉంది. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వల్ల విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు పెంపకందారులకు అందరికీ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూరగాయల వ్యాపారం చేసినా, పండ్ల వ్యాపారం చేసినా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసినా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలను పొందే అవకాశం ఉంది.
కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు వసూలవుతాయి. అలంకరణ వస్తువులు, సామగ్రి, సుగంధ ద్రవ్యాలు వ్యాపారాలు బాగా లాభాలు చేకూరుస్తాయి. విదేశాలలో ఉన్నటువంటి వారికి, అలాగే విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి, విదేశీ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వారికి ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలను కూడా పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ, సినిమా రంగంలో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టువులతో కూర్చుని పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. దీనివల్ల ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకుల మాలను సమర్పించినట్లయితే చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఈ సమయంలో సింహరాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటితో గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం వల్ల పుణ్యకర్మ పొందుతారు. సో చూశారు కదండి, ఫిబ్రవరి 9న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.